శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటం అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి 7వ స్థానంలో, 7వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమిలో ఉన్నటువంటి 5 గ్రహాలలో ఒక్క గ్రహం మాత్రమే సింహరాశికి యోగిస్తోంది. చంద్రుడు ఒక్కడే 7వ స్థానంలో యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాయి. 7వ స్థానంలో చంద్రుడు యోగించటం వల్ల ఈ పంచగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయంటే, ప్రధానంగా పనుల్లో ఆటంకాలు లేకుండా పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి సులభంగా లభిస్తుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో ఏదైనా పెళ్లి పెట్టుకున్నా, ఉపనయనం పెట్టుకున్నా, గృహప్రవేశం పెట్టుకున్నా అలాంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా సింహరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. జీవితం సంతోషకరంగా ఉంటుంది. దేహ సౌఖ్యం లభిస్తుంది. శరీరానికి సంతోషము, ఆనందము కలుగుతాయి. అంతేకాకుండా కూటమిలో 7వ స్థానంలో ఉన్న చంద్రుడు ఏం చేస్తాడంటే, కూటమిలో శుక్రుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు కూడా తగ్గింపజేస్తాడు. కాబట్టి చంద్రుడు 7వ స్థానంలో పంచగ్రహ కూటమిలో అద్భుతంగా సింహరాశి వాళ్ళకి యోగిస్తాడు. అయితే మిగతా 4 గ్రహాలు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. కూటమిలో రవి 7వ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో గొడవలయ్యే అవకాశం ఉంది. మొండితనం పెరిగి జీవిత భాగస్వామితో చిన్న విషయాలకే సింహరాశి వాళ్ళు గొడవపడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మానసిక అశాంతి కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చిన్న విషయాలకు మొండితనం వద్దు. జీవిత భాగస్వామితో గొడవలు వద్దు. వాటిని అదుపులో పెట్టుకుంటే కూటమిలో 7వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 7వ స్థానంలో ఉండటం వల్ల సింహరాశి వాళ్ళు పై అధికారులతో వాద ప్రతివాదాలు చేస్తూ ఉంటారు. ఆత్మీయులు, మిత్రులు అందరితో కూడా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ గొడవలు లేకుండా చూసుకోండి. అధికారులతో వాద ప్రతివాదాలకు వెళ్ళకండి. ఆత్మీయులతో దూరం పెంచుకోకండి. ఆత్మీయులతో వాదనకు దిగకండి. అందరితో అభిమానంగా, వాత్సల్యంతో ఉండే ప్రయత్నం చేస్తే పంచగ్రహ కూటమిలో బుధుడు 7వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో శుక్రుడు 7వ స్థానంలో ఉండటం వల్ల ఆడవాళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. సింహరాశి పురుషులైనా, సింహరాశి స్త్రీలైనా వేరే ఆడవాళ్లతో గొడవ పడే అవకాశం ఉంది. అలాగే వృధా కోపం ఉంటుంది. అనవసరమైన కోపం ఎక్కువగా ఉంటుంది. అనవసర కోపాన్ని పక్కన పెట్టాలి. అలాగే అధిక వ్యయాన్ని పక్కన పెట్టాలి. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నామో ఆలోచించి ఖర్చు చేస్తే కూటమిలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి అధిక కోపాన్ని పక్కన పెట్టండి. అలాగే అధిక వ్యయాన్ని తొలగింపజేసుకోండి. జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయండి. శాంతంగా ఉండండి. కూటమిలో 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే రాహు 7వ స్థానంలో ఉండటం వల్ల కొత్త పరిచయాల వల్ల సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాలు, సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల వల్ల సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త పరిచయాల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించండి. మంచి వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెట్టకండి. గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెడితే 7వ స్థానంలో రాహువు వల్ల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కూటమిలో మిగిలిన 4 గ్రహాలు ఇచ్చే
వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా సింహరాశి వాళ్ళు బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా కూటమిలో చంద్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు కాబట్టి రవి, బుధుడు, శుక్రుడు, రాహువు యోగించాలంటే గోధుమలు, పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించటం, అలాగే 1.25 kg వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోండి. అప్పుడు ఈ 4 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని చంద్రుడిచ్చే అనుకూల ఫలితాలు కూటమిలో రెట్టింపు చేసుకుని సింహరాశి వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవొత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య మంగళవారం అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి.
దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, కాలభైరవ అష్టకం కానీ, దుర్గా కవచం కానీ, వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.